హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనము బ్యాక్ వైపు లైట్‌గా డిజైన్ అనేది తీసుకున్నామండి. అదే కట్స్ డిజైన్ అనేది తీసుకున్నాము. అలాగే బ్యాక్ వైపు ఓపెన్ అనమాట. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనము ఫ్రిన్స్ కటింగ్ అనేది తీసుకున్నామండి. హై నెక్, బోట్ నెక్ లాగా తీసుకున్నామనమాట. పూర్తి టిచింగ్ అనేది ఉందండి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ నేను లైనింగ్ మీదే పేపర్ క్లాత్ అనేది అంటించేసానండి. అంటించిన తర్వాత ఇలాగా పై వైపుకి వచ్చేలాగా మెయిన్ క్లాత్ మనకి పై వైపుకే ఉండాలి. ఇలా ఉన్న తర్వాత మనము ఇలా పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకున్నామండి. మనం ఏ డిజైన్ అయితే తీసుకున్నామో అలాగే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనం ఎలాగైతే డిజైన్ గీసుకున్నామో ఆ విధంగానే కట్ చేయాలి. మనం ఎక్కువ హెవీ అయితే బయటికి కనిపించేలాగైతే తీసుకోలేదంటే కొంచెం లైట్‌గా కట్స్ డిజైన్ అనేది తీసుకున్నామండి. ఈ కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉందండి కటింగ్ వీడియో. తప్పకుండా చూడండి. అప్పుడే మీకు ఏ డిజైన్ కట్ చేసామనేది అర్థమవుతుందండి. అప్పుడే మీరు కట్ చేసుకోగలుగుతారు. చూడండి ఇలాగా మనము క్లాత్ అనేది ఈ విధంగా తిరిగేసుకోవాల్సి ఉంటుందండి. ఈ చివరననేది మనకి కొంచెం డోరీలు మనం కుట్టేటప్పుడే పెట్టేసామంటే డోరీ వల్ల మనం లాగితే అది నీట్‌గా ఆ షేప్ అనేది వస్తుందండి. డోరీ మనం పెట్టలేదు. ఫస్ట్ హుక్స్ పెట్టుకుందాం అనుకున్నాము. కానీ డోరీ పెడతానండి తర్వాత. డోరీ పెడితేనే మనకి అవి టాజల్స్ వస్తాయి కదా! అందంగా ఉంటాయన్నమాట. చూడండి ఇక్కడ వచ్చిన ఈ కట్స్ డిజైన్ కూడా మనం చక్కగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇలాగా. మనము కట్స్ ఇచ్చుకునేటప్పుడు మనం ఎక్కువ కుట్టు మీద కట్ చేసామంటే విడిపోతుందండి. విడిపోయిందంటే బాగోదనమాట. చాలా నిదానంగా కుట్టాల్సి ఉంటుంది. ఇదైతే నేను చాలా సింపుల్‌గా అయితే తీసుకున్నానండి. హెవీగా అయితే తీసుకోలేదు. చూడండి ఇక్కడ చిన్న చిన్నగానే తీసుకున్నాననమాట. ఇది మనము ఎక్కువగా తీసుకున్నా కూడా బానే ఉంటుంది. కాకపోతే నేను లైట్ కట్స్ కనపడేలాగా తీసుకున్నానండి. చూడండి కనపడుతుందా అసల? ఇలా ఉల్టా చూస్తే కనపడుతుంది చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత లైనింగ్ అంతా నీట్‌గా జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్‌గా కట్ చేసుకోవాలండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు నడుం బెల్ట్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి నేను పీసెస్ అనేవి జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం టక్స్ వేసుకున్న తర్వాత నడుం బెల్ట్ అనేది జాయిన్ చేసుకుందాము. ఇక్కడ నుంచి ఇలాగా. చూసారా ఇక్కడ మనం మార్క్ చేసుకున్నామండి. 4 ఇంచుల పొడవుకి తీసుకుంటున్నాం టక్స్ అనేది. ఇక్కడ నుంచి మనము సీదా పెట్టి
ఈ నడుం బెల్ట్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. మనం ముందే టక్స్ వేసాం కాబట్టి అక్కడ ఒక పిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలాగా ఒక పిల్స్ ఇచ్చామంటే మనకి అక్కడ హెమ్మింగ్ చేసేటప్పుడు ముడత రాకుండా నీట్‌గా ఉంటుందండి. ఇలా పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటున్నాము. ఇది హెమ్మింగ్ చేసేటప్పుడు ఇప్పివేయాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారా లైట్‌గా కనిపిస్తుంది డిజైన్ అనేది. అలాగే ఫ్రంట్ భాగానికి కూడా నేను పేపర్ క్లాత్ అనేది జాయింట్ చేసేసానండి లైనింగ్‌కి. లైనింగ్‌కి జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కుట్టేశాను. లైనింగ్‌కి మనము మెయిన్ క్లాత్ థిక్‌గా ఉంటే ఇలా వైట్‌గా బయట వైపుకి కనపడకుండా ఉంటే పర్వాలేదండి. దానిపైన ఒక క్లాత్ అనేది మనము అతికి కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ భాగం అనేది తిరగవేసినాక చివరికి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా లైనింగ్ అంతా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది లాగకూడదండి. లాగామంటే ముడత వచ్చేస్తుంది. ఇలా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా ఇలా కట్ చేసుకున్నాక మిగతా పీసెస్ అన్నీ లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలండి. చూసారా ఈ విధంగా పెట్టి ఇవైతే తిరగవేయక్కర్లేదండి. లైనింగ్ వరకు జాయింట్ చేసుకుంటే చాలు. మనం కట్స్ పెట్టుకున్నాం కదా, మర్చిపోకుండా అదనేది మనము కటింగ్ ఎక్కడ ఇచ్చామో అక్కడే మనకి పై వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి. అది ఆమ్ రౌండ్ సైడ్ వస్తుందన్నమాట. ఇలా చక్కగా పాదమంచు ఖర్చుతోని ఈ చివరంతా జాయింట్ చేయాల్సి ఉంటుందండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా ఇలా మనం పై వైపుకు కట్స్ అనేది పెట్టాము ఆమ్ రౌండ్ సైడు. అక్కడ మళ్ళీ మన టక్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలాగ చూడండి కటింగ్ అనేది ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకోవాలి. గుర్తుకండేది మనకి అది ఆమ్ రౌండ్ సైడే రావాలన్నమాట. ఇట్లా గుర్తు పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో. చూడండి ఇక్కడి నుంచి మనం జాయిన్ చేసుకోవాలి. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. క్లాత్ అనేది లాక్కూడదండి. లాగామంటే మనకి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అనమాట. ఇది అంటే క్లాత్ సాగుతుంది. చూడండి ఈ విధంగా అయితే మనం కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండు కుట్లు అయితే వేయాల్సి ఉంటుందండి.
రెండు వైపులా కుట్టాలి. అలాగే ఇలా డబుల్ కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత మనము ఇలా బ్యాక్ పార్ట్ పై వైపుకి పెట్టేసి దానికి భుజాలు అనేవి జాయింట్ చేసేసుకుంటున్నాం. ఇలా రెండు సమానంగా చూసుకోవాలండి. మన షోల్డర్ వైపే నీట్గా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ వైపు వచ్చేటప్పటికి రెండు సమానంగా చూసి జాయింట్ చేయాలి. ఆర్మ్ రౌండ్ సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా మనకి హ్యాండ్స్లోకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ భుజాలు అయితే మనకు ఫస్ట్ మన నెక్ సైడ్ నీట్గా సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. చూడండి, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు సమానంగా వచ్చిందా లేదని చూసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేవి లైనింగ్ అనేది జాయింట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కూడా మనము తిరగవేసుకుంటున్నాం అన్నమాట. ఇలాగా పై వైపుకి మెయిన్ క్లాత్ అనేది సీదా పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి మనం ఈ చివరి నుంచి కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇలాగా రెండు ఒకసారి ఇలాగ కుట్టు వేసుకుంటున్నాము. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి ఇలాగ అనుకొని దీనిపై నుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి లైనింగ్ అనేది లోపల వైపుకి ఫోల్డింగ్ ఈజీగా అవుతుంది. చూడండి, ఇలా కుట్టుకున్నాక దీని మీద నుంచి ఈ చివరికి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. పై వైపుకి లైనింగ్ అనేది బయటికి కనపడకుండా ఉంటుంది. లైనింగ్ బయటికి కనపడకుండా చివరికి కుట్టు వేసుకున్నామంటే మనకి వాష్ చేసినప్పుడు లైనింగ్ అనేది బయట వైపుకి రాకుండా ఉంటుంది. ఇదేంటంటే ఇలా కుట్టు వేయిపోయామంటే లైనింగ్ అనేది బయటకు వచ్చేస్తుందండి. అందుకోసం ఇక్కడ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలాగా లైనింగ్ అంతా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా రెండు హ్యాండ్స్ లైనింగ్ అనేది మనం జాయింట్ చేసుకుంటున్నాము. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అండి కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎప్పుడు లోత్ అనేది కుట్టేటప్పుడే తీస్తామండి. హ్యాండ్ లోత్ అనేది చూడండి, ఈ విధంగా రెండు సమానంగా చూసుకొని ఇక్కడి నుంచి మనము హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. భుజం మన కట్స్ ఇచ్చుకున్న దగ్గర సమానంగా పెట్టి జాయింట్ చేసుకోవాలండి హ్యాండ్స్. ఇలాగా జాయింట్ చేసుకున్నాక రెండో కుట్టు కూడా వేసుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత
రెండో సైడ్ కూడా మనము హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అంతేనండి. కుట్టేటప్పుడే మనము హ్యాండ్ లోత్ అనేది తీస్తున్నాము. ఫ్రంట్ భాగం లోత్ తీస్తాం కదండి హ్యాండ్స్కి, అలాగా కుట్టేటప్పుడే లోత్ తీస్తున్నాను నేను. ఇది కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ మనము ఫ్రంట్ భాగానికి బెల్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా. చూసారా, ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ అవుతుందండి. ఇది హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది తీసివేయాల్సి ఉంటుంది. ఇలా ఎందుకు కుడతామంటే అటు ఇటు పోకుండా ఉంటుందని చెప్పేసి కుడుతున్నామండి. ఈ కుట్టు అవసరం లేదు అసలు, కాకపోతే మనం కుట్టేటప్పుడు మడత పడుతుంది అనమాట. దానికోసం అనేది ఇలా కుట్టు వేస్తే మనకి హెమ్మింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకొని సైడ్ కుట్లు అనేది మన బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో అంత సైజు చూసుకొని చివరికి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఆ తర్వాత లూజ్ కుట్లు అనేవి వేసుకోవాల్సి ఉంటుందండి, వేస్ట్ కుట్లు. ఇలా రెండు వైపులా కుట్టుకొని ఇప్పుడు మనము చూడండి ఎలా కుట్టామో. ఫ్రంట్ భాగం ఇది. ఇలా చూడండి షేప్ అనేది ఎలా వచ్చిందో. తర్వాత బ్యాక్ పార్ట్ చూడండి. మనకి బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదా, ఇప్పుడు నేను బ్యాక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి సమానంగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగ కుట్టు వేసుకున్న తర్వాత ఇది లోపల వైపుకి ఫోల్డ్ చేయాలండి. ఇది లైనింగ్ అనమాట. లైనింగ్ వేసింది హుక్స్ పట్టీ కోసం. ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేయాలి. రెండో వైపు మనం మెయిన్ క్లాత్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అది పై వైపుకి వచ్చేలాగా వేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి ఈ చివర ఫోల్డ్ చేసుకొని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి రెండు సమానంగా వచ్చినాయి లేదని చూసుకోవాలన్నమాట. రెండు సమానంగానే వస్తాయండి. చూడండి ఎలా వచ్చింది బ్లౌజ్ అనేది. బ్యాక్ పార్ట్ ఓపెన్ పెట్టుకున్నాం మనము. ఈ విధంగా అయితే వచ్చిందండి.
ఫ్రంట్ భాగం ఫ్రంట్స్ కట్టింగ్ అనేది తీసుకున్నాము. అలాగే బోట్ నెక్ అండి. బ్లౌజ్ అనేది చాలా బాగుంది. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.